హలో పిల్లలు, గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? లాస్ట్ వీక్ అంతా మీరు అందరూ చక్కగా ఎగ్జామ్స్ రాసి మంచి ప్రోగ్రెస్ రిపోర్ట్ తెచ్చుకున్నారని నేను అనుకుంటున్నాను పిల్లలు. సో ఇప్పుడు మీకు అందరికీ సమ్మర్ హాలిడేస్, అందరూ వెకేషన్గా సిబిసి, ఈబిఎస్, సిజిసి కార్యక్రమాలన్నీ మీ మందిరాల్లో జరుగుతున్నప్పుడు చక్కగా మిస్ అవ్వకుండా అవి అటెండ్ అయిన తర్వాత అప్పుడు మీరు ఊరికి వెళ్ళి చక్కగా మరి మీ యొక్క ఆ యొక్క వెకేషన్ ట్రిప్ని కంప్లీట్ చేసుకోండి పిల్లలు. ఫర్దర్ స్టడీస్ కొరకు సిద్ధపరచండి. హాలిడేస్లో మరి దేవుని కొరకు కొంచెం ఎక్కువ సమయం గడపడానికి సిద్ధపడండి. మనం ప్రే చేసుకొని కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. యేసయ్యా నీకు వందనములు, నమ్మదగిన దేవా నీకు స్తోత్రములు. మీరు మాకు ఇచ్చినటువంటి చక్కటి కార్యక్రమంలో బట్టి వందనములు ప్రభా. అయ్యా యేసయ్యా నీకు స్తోత్రాలు. ఇంకా ప్రభా ఈ కార్యక్రమంలో పాల్గొనలు పొందలేని వారితో మీరు మాట్లాడండి, చూడగలిగే కృపను మీరు దయచేయండి. వింటున్న చిన్ని హృదయాలతో మీరు మాట్లాడండి ప్రభా. ఆ కథలు పాటలు వారు నేర్చుకుని వారి హృదయంలో భద్రపరచుకోగలిగే కృపను మీరు సమృద్ధిగా బిడ్డలకు మీరు దయచేయమని ఈ కార్యక్రమం అంతకీ మీ దైవ స్థలకు అప్పచెప్పుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒక మంచి పాట పాడుకుందాం పిల్లలు. ఓకే పిల్లలు, మనం ఇంకొక పాటలోకి వచ్చేసాము. ఈరోజు వయసు వచ్చిన గుడ్డివాడు టైటిల్ చాలా అంటే డిఫరెంట్గా అనిపిస్తుంది, కానీ నేను చాలాసార్లు విన్న కథే ఒకసారి మరలా నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఇది యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. యేసు ప్రభు వారు తన శిష్యులతో అలాగా వెళుతూ ఉంటుండగా ఊరికి అక్కడ ఒక భిక్షం ఎత్తుకుంటున్నటువంటి ఒక పుట్టి గుడ్డివాడు, అంటే చిన్నప్పుడు మొదలుకొని, అంటే వాళ్ళ మమ్మీ గర్భంలో ఉన్న దగ్గర నుండి కూడా, తల్లి గర్భంలో ఉన్న దగ్గర నుండి కూడా ఆయన
కళ్ళు లేకుండా, జన్మించడం మొదలు భూమి మీద పుట్టిన మొదలు ఆయనకు అసలు కళ్ళు లేవు. అందుకే పుట్టి గుడ్డివాడు అని అక్కడ రాయబడింది. బైబిల్ గ్రంథంలో చాలా మంది గుడ్డివాళ్ళు ఉన్నారు, కుష్ఠరోగులు ఉన్నారు, గుడ్డివాళ్ళు ఉన్నారు. ఇంకొక ఆయనకు దావీదు కుమారుడా నన్ను కరుణించు, ఆయన కూడా పుట్టి గుడ్డివాడే. మనకి యుగ స్వార్థలో కూడా మత స్వార్థలో కూడా మనకు కనిపిస్తూ ఉంటాడు. దావీదు కుమారుడు ఎప్పుడు వస్తాడని ఆయన చిన్నప్పటి నుండి ఉన్న వ్యక్తి ఒక వయసు వచ్చినప్పుడు, ఒక పెద్ద వయసు వచ్చాక దేవుడు ఆయన్ని స్వస్థపరిచాడు. ఎన్నో సంవత్సరాలు ఎదురు చూడవలసి వచ్చింది. దావీదు కుమారుడు ఎప్పుడు వస్తాడు, నాకు కన్ను తెరిపిస్తాడు. ఒక విశ్వాసము ఆ పుట్టిగుడ్డి వాడికి. ఈరోజు ఆయన గురించి కాదు కానీ మనం చెప్పుకునేది యోహాను సువార్తలో ఉన్నటువంటి 9వ అధ్యాయంలో యేసు ప్రభు వారే ఆయన చూసి ఆయన శిష్యులు అడుగుతున్నారనమాట, అయ్యా యేసయ్యా వీడు చిన్నప్పటి నుండి చాలా గుడ్డివాడిగా ఉండి ఇక్కడ భిక్ష పెట్టుకుంటున్నాడు, ఏ పని చేయలేడు కదా, అసలు ఎవరు పాపం చేశారు, వీడు పాపం చేశారా, వీళ్ళ కన్న తల్లిదండ్రులు పేరెంట్స్ పాపం చేస్తే ఇలా పుట్టాడా అని అన్నప్పుడు యేసు ప్రభు వారిని చక్కని మాట చెప్తున్నారా, వీడైనను వీడి కన్నవారైనను పాపం చేయలేదు, కానీ తండ్రి యొక్క క్రియలు వీడి యందు మహిమపరచబడినట్లుగానే వీడి ఈ రీతిగా పుట్టాడు అని ఆయన దగ్గరికి వచ్చి ఇదిగో అని ఉమ్మి వేసి, ఆయన మీద బురద రాసి ఉమ్మి వేసి సిలో కోనేటికి వెళ్ళి కడుక్కో, నీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పారు. వెంటనే ఆయన ఏం చేశాడంటే యేసు ప్రభువు రాసిన బురద యేసు ప్రభువు చూసినటువంటి ఆ ఉమ్ములో ఒక స్వస్థత ఉంది. ఆయన అప్పుడే స్వస్థపరచవచ్చు యేసయ్య. కానీ ఏంటంటే ఆ పుట్టి వాడిని టెస్ట్ చేయడం కొరకు ఎంతవరకు చెప్పినట్లుగా చేయగలడు అని యేసు ప్రభు వారు ఆయన గమనిస్తే నిజంగా అక్కడికి వెళ్ళి కడుక్కున్నప్పుడు ఆయనకి నిజంగానే కన్నులు రావడం, అసలు ఆయన ఈ భూమి మీదకి వచ్చిన మొదలుకు నా పుట్టి వాడికి అసలు మనుషులు ఎలా ఉంటారు, భూమి ఎలా ఉంటుంది, ఆకాశం ఎలా ఉంటుంది, వెలుగు ఎలా ఉంటుంది, చెట్లు ఎలా ఉంటాయి, ఇంకా తినే ఆహారం ఎలా ఉంటుందో అన్నీ అంచనా వేసుకోవడమే తప్ప ఏది కూడా ఆయన కంటికి చూడలేదు. ఎప్పుడైతే చూచాడో గొప్ప విశ్వాసం కలిగింది. వెంటనే యేసు ప్రభు దగ్గర ఎంతో సంతోషంగా నన్ను స్వస్థపరిచినందుకు నీకు వందనాలు వేసేయా, నీకు చాలా థ్యాంక్స్ వేసేయా అంటే, సరే వెళ్ళు మీ ఇంటికి వెళ్ళు అని అన్నప్పుడు అక్కడున్న వాళ్ళందరూ, అక్కడున్న శాస్త్రులు పరిసరాలు చూసి, ఏంటి మొన్నటి వరకు వీడు ఫలానా వాళ్ళ కొడుకే కదా, ఒక గుడి దగ్గర భిక్ష ఎత్తుకుంటున్నాడు కదా, అడుక్కునేవాడు కదా, వీడి కాక వీడి సహోదరులు ఎవరైనా ఉండుంటారు, వాడి పోలికలు ఎవరైనా ఉండుంటారు, అందుకే ఇతను కాదనుకుంటా అని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు చూపు పొంది చక్కగా ఉన్న అతన్ని శాస్త్రులు పరిశీలి వచ్చి అడుగుతున్నారు, ఏమయ్యా నువ్వు ఆ గుడి దగ్గర అడుక్కునే భిక్షగాడివేనంటే, అవునండి. మరి ఏంటి నువ్వు ఇప్పుడు చూస్తున్నావు, నీకు అప్పుడు కళ్ళు లేవు కదా, డ్రామా చేసావా, యాక్టింగ్ చేసావంటే, లేదండి నేను నిజంగానే మీరు 2 సంవత్సరాల నుంచి చూస్తున్నారు, నేను నా తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని గుడ్డివాడు, అదే నా సాధ్యం, ఏమైంది అంటే జరిగిన సంగతి అంతా చెప్పారు. అవునా, వీడేదో మనకు కట్టుకథ చెప్తున్నట్టుంది, వీళ్ళ పేరెంట్స్ అడుగుదాం, అసలు నిజంగా ఇతను వాళ్ళ కుమారుడా కాదా అని పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. అమ్మ ఆ శాస్త్ర పరిస్థితులు అందరూ అడుగుతున్నారు, అమ్మ ఈ బాబు మీ అబ్బాయి ఏనంట, అవునండి మా అబ్బాయి, మరి నిన్నటి వరకు చూపులేదు కదమ్మా, ఇప్పుడు ఎలా చూపు వచ్చింది, ఎలా చూడగలుగుతున్నాడు అంటే, అయ్యా నిన్న మొన్నటి వరకు అంటే అతను చిన్నవాడిగా, అంటే తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని నా కుమారుడు గుడ్డివాడే, అయితే అంటే చిన్ననాటి నుండి గుడ్డివాడే, కానీ ఇప్పుడు అతనికి వయసు వచ్చింది, అతను తన మాటలు తను చెప్పగలడు, తనకి కన్నులు ఎలా వచ్చాయో మాకు తెలియదు, వాడికి వయసు వచ్చింది కాబట్టి వాడినే అడగండి అంటే. సహజంగా చిన్నపిల్లల్ని మనం ఏదైనా అడిగినప్పుడు కరెక్ట్గా ఆన్సర్ చెప్పలేదు పిల్లలు, అంటే బాగా అంటే ఒక బిలో 5 years లోపు కరెక్ట్గా చెప్పలేదు. అంటే మీరు అంటారు అలా అంటే 3 months బేబీ, అలాగే 6 months బేబీస్, 1 year బేబీస్ వెళ్ళి వరల్డ్ రికార్డులు కొట్టారంటే వాళ్ళందరికీ ఏం తెలియదా అంటారు. అలానే కదండి మనం ఏదైనా చిన్న పిల్లలకి కొంతమందికి ఐక్యూ దేవుడు ఎక్కువ ఇస్తారు, వాళ్ళు చక్కగా నేర్పిస్తున్నారు పేరెంట్స్ అందరూ నేర్పించిన కొన్ని పట్టలేని పిల్లలు ఉంటారు, కొంతమంది ఫాస్ట్గా నేర్చుకునే పిల్లలు ఉంటారు, అందరికీ ఐక్యూ ఒకేలా ఉంటారు కదా పిల్లలు. అందుకని ఇప్పుడు చూడండి చిన్న పిల్లలు మనం ఏదైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు, గ్రామర్ మిస్టేక్, నిన్నని రేపు అంటారు, రేపు ఎల్లుండి అంటారు, ఈ రోజుని మొన్న అంటారు, అలా వాళ్ళకి గ్రామర్ మిస్టేక్ వస్తూ ఉంటుంది, తెలియదు వాళ్ళకి చెప్పడం, కానీ వాళ్ళు అనుకుంటున్న భాషలు అది కరెక్టే అనుకుంటారు వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు ఎలా స్వస్థపరచబడ్డారు, కానీ శాస్త్రులకి పరిసైకి భయపడి పిల్లలు వాడికి వయసు వచ్చింది కాబట్టి వాడిని అడిగండి వాడు చెప్తారు, మళ్ళీ అడుగుతున్నారు ఇంకొక చోట మరలా. అప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను, యేసు ప్రభు నాకు ఉమ్మి వేసి బురద రాసి వెళ్ళి కడుక్కోమన్నారు, అప్పుడు నాకు స్వస్థత వచ్చింది, నేను అందరినీ చూడగలుగుతున్నాను, ఇప్పటి వరకు ఈ లోకంలో ఎవరు నన్ను బాగు చేయలేదు, కానీ నా గుడ్డితనాన్ని ఎవరు తీసివేయలేదు, కానీ ఆ నజరేయుడైన యేసు మాత్రమే చేశాడు. ఆయన గురించి నువ్వేమనుకుంటున్నావు
అనుకుంటున్నామంటే ఆ పుట్టిగుడ్డి వాడు ఇలా అంటున్నాడు, ఆయన ఒక ప్రవక్త అని అనుకుంటున్నాడు అన్నాడు. అంటే ఆయన నమ్మిక ఎంత స్వస్థపరిచినా దేవుడు అని నమ్మలేకపోతున్నారు పిల్లలు. చాలాసార్లు మన జీవితంలో కూడా చిన్నప్పటి నుంచి ఒక రకమైనటువంటి ఫీలింగ్స్తో ఉన్నప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత మనకి ఏదైనా స్వస్థత కలిగినా చేసినా జరిగిందిలే, చేసాంలే, చూస్తాంలే అన్న ఫీలింగ్తో ఉంటే అది చివరికి చాలా నష్టానికి దారితీస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుని క్రియలు అంటే చిన్ననాటి నుండి అందరి గురించి వింటున్నారు, ఫలానా వాళ్ళు స్వస్థపరచబడ్డారు, ఫలానా వాళ్ళు స్వస్థపరచబడ్డారు. కానీ ఎప్పుడు తన జీవితంలో ఇలా జరుగుతుందని ఆ గుడ్డివాడు ఊహించలేదు. ఆయన ప్రవక్తని నమ్మారు, కానీ యేసు ప్రభు మాత్రమే కార్యాలు చేయగలరని మాత్రం గుడ్డివాడు నమ్మాడు పిల్లలు. ఇప్పుడు వయసు వచ్చింది, అన్నీ మాట్లాడగలుగుతున్నారు. మరి మనం కూడా సండే స్కూల్ పిల్లలుగా ఉన్నప్పుడు ప్రార్థన ఒకసారి నేర్చుకోలేకపోవచ్చు, బైబిల్ సరిగ్గా చదవలేకపోవచ్చు. కానీ జూనియర్ సెక్షన్ బిగినర్ నుంచి ప్రైమరీ సెక్షన్, ప్రైమరీ నుంచి జూనియర్, జూనియర్ నుంచి సీనియర్, సీనియర్ నుంచి యూత్, యూత్ నుంచి ఆరాధన, ఇవన్నీ వస్తున్నప్పుడు మనం క్రమంగా మన విశ్వాసాన్ని మనం ఏం చేసుకోవాలి అంటే పెంపొందించుకోవాలి. విశ్వాసం పెరుగుతూ ఉండాలి. ఇంకా ప్రైమరీ సెక్షన్, బిగినరీ సెక్షన్ చదువుతున్నాం అనుకోండి, మనం కూడా గుడ్డి వాళ్ళమే. అంటే వాళ్ళు చాలా మిస్టేక్స్ అవుతూ ఉంటారు బైబిల్లో. ఇంకా చిన్న పిల్లలాగా ప్రార్థన చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇంకా విశ్వాసంలో ఎదగనట్టే. మనకి ఇంకా ఈ లోకంలో ఆధ్యాత్మికమైన గుడ్డితనం ఉన్నట్టే పిల్లలు. అంటే మనము వయసుతో పాటు, ఇప్పుడు మీరు 4th క్లాస్ అనుకో, 5th వెళ్తారు, అదే 4th క్లాస్లో ఉంటే మీకు ఎంత బాధ కలుగుతుంది కదా. అంటే 4th నుంచి 5th నుంచి హైయర్ స్టడీస్కి మీరు ఒక క్లాస్కి ఎలా అయితే పెరుగుతూ వస్తున్నారో, విశ్వాస జీవితంలో కూడా ఈ గుడ్డితనం అనేది పోవాలి. ఆ పాపం అనే గుడ్డితనం, చిన్నప్పుడు చేసినవే ఇప్పుడు చేయడం, బిగినర్ సెక్షన్లో చేసిన మిస్టేక్స్ మళ్ళీ ప్రైమరీ సెక్షన్లో చేయడం, చెప్పిన మాట వినకపోవడం, ప్రైమరీ సెక్షన్లో ఏ విధంగా అయితే చదువుతున్నావో తప్పులు మళ్ళీ జూనియర్ సెక్షన్కి వచ్చినా ఎన్ని క్లాసెస్ పెరిగినా ప్రార్థన పెరగట్లేదు, అధ్యాయాలు చదవడము పెరగట్లేదు, వాక్యాలు చెప్పడము పెరగట్లేదు, ప్రాజెక్ట్ వర్క్ సరిగ్గా చేయడం పెరగట్లేదు. అంటే చెప్పిన మాట వినకుండా ఇంకా వెనక్కి వెళ్ళిపోతే చూపు పొందినా పొందకపోయినట్టుగానే ఉంటుంది. మళ్ళా గుడ్డి వాళ్ళలాగే ఉంటుంది మన జీవితం. కాబట్టి యేసు ప్రభు వారు ఎందుకు అతన్ని స్వస్థపరిచారంటే దేవుని క్రియలు ఆయన యందు మహిమపరచబడాలి. దేవుని మహా ఉన్నతమైన ఆ అద్భుత కార్యాలకు ఒక వ్యక్తి పట్ల ఏ విధంగా అయితే బయలుపరచబడాలనే దేవుని ఉద్దేశమైందో అందుకొరికి మాత్రమే దేవుడు అతన్ని గుడ్డివాడిగా పుట్టించాడు. ఈ లోకంలో పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా దేవుడు మనల్ని ఎలా రూపొందించాడంటే తన రూపంలో అందంగా సృష్టించాడు. అది మాత్రం మనం నమ్మి ప్రభుని గణపరిచి మనకున్న పాపపు గుడ్డితనం, దేవునికి అయిష్టమైన గుడ్డితనాలు మన జీవితంలో ఏమేమైతే ఉన్నాయో, ఆ దేవునికి ఇష్టం లేని కార్యాలు మన జీవితంలో ఏవైతే ఉన్నాయో, ఆ గుడ్డితనాన్ని అంతా యేసు రక్తం ద్వారా మనం వాటిని కడిగి పవిత్రపరచుకోగలిగితే, యేసు రక్తానికి మనం వాటిని అప్పచెప్తే ప్రభువు దాన్ని కడిగి క్షమించి పరలోక రాజ్యం అనే స్వాస్థ్యాన్ని మనకు ఇస్తారు పిల్లలు. కాబట్టి ఈరోజు మీకు కంటక వాక్యం యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనంలో, దేవుడు పాపుల మనని ఆలకించాడని ఎరుగుదు కదా, ఎవడైనానో దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును వినును. ఇది మీకు కంటక వాక్యం పిల్లలు. చాలా క్రొత్తగా ఉంటుంది కంటక వాక్యం. ఈ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ పాజ్ చేసుకుని వినండి. చాలా మంచి స్టోరీ, ప్రాజెక్ట్స్ చేయండి. ఈ స్టోరీలో ఎంతమంది వ్యక్తుల్ని ప్రస్తావించబడ్డారో వాళ్ళందరి పేర్లు రాయండి పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. మరి మరలా దేవుని చిత్రంలోకి వచ్చే వారం ఒక మంచి లెసన్తో మళ్ళా కలుద్దాం. అంకులు వచ్చి లాస్ట్ ప్రే చేస్తారు. బై బై పిల్లలు. మహోన్నతుడ యేసయ్య మీకు వందనాలు. ప్రతి సోమవారం సాయంత్రం జరుగుతున్న చిల్డ్రన్ ప్రోగ్రాం లైవ్ ఇవ్వడానికి ఈరోజు కూడా పుట్టి గుడ్డి వారి గురించినటువంటి విషయాలు మరి కొన్ని నేర్చుకోవడానికి ప్రోత్సహిస్తూ వచ్చినారు. అందుకు బట్టి వందనాలు. ఎంతమంది అయితే లైవ్లో వీక్షించారు వారందరినీ దీవించండి. ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ముందు కొనసాగడానికి కోపేమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలందరికీ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు పిల్లలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. బై బై.